వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నారాయణ వంశీకృష్ణ నగర్ లో ఉన్న నారాయణ విద్యా సంస్థల్లో 3 రోజుల క్రితమే విద్యాశాఖ అధికారి డివైఓ గారు ఎవరైతే ఉన్నారో ఆయన సీజ్ చేయడం జరిగింది. ఆ సీజ్ చేసిన గదిని ఈ కాలేజ్ మేనేజ్మెంట్ ఎవరైతే స్కూల్ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు తీసేసి మళ్ళీ పుస్తకాల వ్యాపారాన్ని యథావిధిగా కొనసాగిస్తున్నారు. అయ్యా విద్యాశాఖ అధికారులు, మీ జోబుల్లోకి ఎంత వెళ్ళి కార్పొరేట్ విద్యా సంస్థలకు మీరు అమ్ముడిపోయారా అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము అడుగుతా ఉన్నాం. విద్యార్థులు తల్లిదండ్రుల భవిష్యత్తుతో మీరు ఆడుకుంటున్నారు విద్యాశాఖ అధికారులు. ఇలా కనుక కొనసాగితే మీ ఆఫీసులు ముట్టడి ఇవ్వాల్సి వస్తుందిగా ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఎస్ఎఫ్ఐగా కొద్ది రోజులుగా గత 15-20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విద్యా వ్యాపారాన్ని అరికట్టాలని ఎస్ఎఫ్ఐగా నారాయణ చైతన్య భాష్యం ఇతర విద్యా సంస్థల్లో జరుగుతున్న విద్యా దోపిడీని సాక్ష్యాధారాలతో సహా నిరూపించినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ క్యాబినెట్లో మంత్రిగా ఉన్న నారాయణ గారి విద్యా సంస్థల్లో భీమవరంలో పుస్తకాల వ్యాపారాన్ని గత 3 రోజుల క్రితం సాక్ష్యాధారాలతో రూములు సీజ్ చేసిన డిఓఈఓ రమేష్ గారు ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చిన అధికారులు ఈ పుస్తకాల గదిని సీజ్ చేసినా సరే ఆయన సీజ్ చేసిన గదిని ఆ పుస్తకాలను వేరే రూమ్లో తరలించి విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మాట్లాడుతూ ఇది చాలా మంచి ప్రభుత్వం, విద్యార్థులకు తల్లిదండ్రులకు ఉన్నత విద్యను అందిస్తామని చెప్తున్నారు. మీ క్యాబినెట్లో మంత్రిగానే మీ పక్కనే కూర్చుంటున్న నారాయణ పట్టణాభివృద్ధి శాఖ మినిస్టర్ గారు ఆయన మీ శాఖలో ఉన్న విద్యా హక్కు చట్టాన్ని తూట్లు పొడుస్తూ కళ్ళ ముందే విద్యా వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. అయినా సరే ఈ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కుర్చీలు కదలడం లేదు, ఏసీ రూముల్లో కూర్చుంటున్నారు. వాళ్ళకి మేము ప్రజల నుంచి పనులు వస్తున్నాయో కార్పొరేట్ విద్యల నుంచి విద్యా సంస్థల నుంచి జీతాలు వస్తున్నాయో తెలియట్లేదు. ఇప్పటికైనా సరే నారా లోకేష్ గారు కానీ ఈ జిల్లాలో ఉన్న విద్యాశాఖ అధికారులు కానీ మీరు కుర్చీలు కదిలి బయటకు వచ్చి విద్యా దోపిడీని అరికట్టాలని, లేకపోతే ఎస్ఎఫ్ఐ గారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు చేస్తున్న కార్యక్రమాలు కాదు దీన్ని తీవ్రతరం చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ విద్యా వ్యాపారాన్ని అరికట్టే వరకు ఎస్ఎఫ్ఐగా పోరాడుతూనే ఉంటామని తెలియజేస్తాం. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో ప్రైవేటు యాజమాన్యాలు ఏ విధమైన బుక్స్ను కానీ యూనిఫామ్ కానీ అలాగే ఏ ఇతర పిల్లలకు అవసరమైనవి కానీ అమ్మటం జరిగితే వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. నిబంధనలకు విరుద్ధంగా ఏ కళాశాల కూడా మేము పై విధంగా చెప్పిన అంశాలను కంపల్సరిగా పాటించవలసిందే. మొత్తంలో విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేసిన ఎడల అలాగే యూనిఫామ్స్ అమ్మిన ఎడల ఈ నిబంధనలను అతిక్రమించినట్లయితే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాము. ఇది అన్ని ప్రైవేట్ యాజమాన్యాలకు వర్తిస్తుంది. ఈరోజు నారాయణ కళాశాల గర్ల్స్ క్యాంపస్ని విజిట్ చేయడం జరిగింది. దానిలో కూడా ఇలాంటి విషయాలను మేము అబ్జర్వ్ చేశాము. వారిపైన కూడా ఈ షోకాజ్ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. దాని మీద వివరణ కోరటం జరిగింది. దీన్ని మేము ప్రభుత్వం వారికి శాఖాపరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా అది పోరాటమైనది. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.